హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అండ్ మనం వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ట్రీట్ చేయొచ్చు అనే అంశాలు డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఏం చేస్తాం, అండాశయాల్లోంచి అండాల్ని పెంచేందుకు దాదాపు 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ అనేవి ఇస్తుంటాం. మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే కనీసం మనకి ఒక 10 to 12 eggs గనక పికప్ చేయగలిగితే బెటర్. దీన్ని మనము నార్మల్ రెస్పాన్స్ టు ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనడం జరుగుతుంది. సో అలా కాకుండా కొంతమంది హైపర్ రెస్పాండర్స్ ఉంటారు. హైపర్ రెస్పాండర్స్ అంటే ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్. సో వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి పర్ ఓవరీ తీసుకున్నట్లయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి. అట్ ది ఎండ్ ఆఫ్ 10 days ఆఫ్ స్టిమ్యులేషన్ ఏంటంటే మోర్ దెన్ 15 to 20 eggs పర్ ఓవరీ వీళ్ళ నుంచి మనము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇలాంటి వాళ్ళు ల్యాండ్ అయ్యే ఒక కాంప్లికేషనే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఫాలికల్స్ నుంచి బ్లడ్ లోకి ఈస్ట్రోజన్ హార్మోన్ అండ్ ఆల్సో దాని నుంచి వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటాం. సో ఈ హార్మోన్స్ బ్లడ్ లోకి రిలీజ్ అవడం వల్ల సో బ్లడ్లో ఉన్న వాటర్, నెక్స్ట్ ప్రోటీన్స్, ఇవన్నీ కూడా థర్డ్ స్పేసెస్ అంటే ఎగ్జాంపుల్ పొట్టలోకి, ఇట్లాంటి ప్లేసెస్లోకి, లేదంటే హార్ట్ స్పేసెస్లోకి, లంగ్ స్పేసెస్లోకి చేరడం జరుగుతుంది. సో దీన్నే మనం థర్డ్ స్పేస్ లాస్ అంటాం. సో ఈ వాటర్ అనేది పొట్టలోకి చేరడం వల్ల పొట్టు ఉబ్బరంగా ఉండడము, లేదా పొత్తు కడుపులో నొప్పిగా ఉండడము, సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి వాంతులు అవుతుంటాయి, కొంతమందికి ఏంటి అంటే సివియర్ ఫామ్లో ఈవెన్ హార్ట్లో, లంగ్స్లో వాటర్ చేరి ఈవెన్ యూరిన్ అవుట్పుట్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఈ ఓహెచ్ఎస్ఎస్ అనేది మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో 99% ఆఫ్ ద టైమ్స్ ఈ ఓహెచ్ఎస్ఎస్ అనే కండిషన్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ ఆల్సో మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఏదో 1% అండ్ వెరీ రేర్ కేసెస్లో హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది. దీన్ని మనం ఎలా అవాయిడ్ చేస్తాం ఈ కండిషన్ని? సో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఓహెచ్ఎస్ఎస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పీసీఓడి పేషెంట్స్ ఒకళ్ళు, తర్వాత డోనార్స్ నుంచి ఎగ్స్ రిట్రీవ్ చేసుకుంటాం వాళ్ళు ఒకళ్ళు, యంగ్ పేషెంట్స్, ఎవరికైతే ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఎస్పెషలీ ఏఎంహెచ్ మోర్ దెన్ 4 అండ్ సేమ్ టైం యాంట్రల్ ఫాలికల్ అంటే నంబర్ ఆఫ్ ఫాలికల్స్ పర్ ఓవరీ ఎవరికైతే మోర్ దెన్ 14 అట్లా ఉంటాయో, తర్వాత ప్రీవియస్ సైకిల్స్లో అంటే ప్రీవియస్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఈ కాంప్లికేషన్ అనేది ఫేస్ చేశారో సో వీళ్ళని అట్ రిస్క్ పర్సన్స్గా మనము ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత హౌ డు వి అవాయిడ్ దట్? సో కంట్రోల్డ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది ఓవరీ చేయడం జరుగుతుంది. అంటే లో డోసెస్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ ఫర్ లోవర్ పీరియడ్ ఆఫ్ టైం. అలాగే హైపర్ స్టిమ్యులేట్ అవ్వకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, దీన్ని మనం యాంటగోనిస్ట్ ఇంజెక్షన్స్ అంటాం. సో ఈ ఇంజెక్షన్స్ స్టిమ్యులేషన్ స్టార్ట్ అయిన 5th day లేదా 6th day ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్ పికప్ అయ్యే ఒక 35 hours ముందు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రొటీన్గా హెచ్సిజి ట్రిగర్ కాకుండా వీళ్ళకి అగోనిస్ట్ ట్రిగర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా యాంటగోనిస్ట్ ప్రోటోకాల్ విత్ అగోనిస్ట్ ట్రిగర్ ఇవ్వడం వల్ల ఈ ఓహెచ్ఎస్ఎస్ అనే కాంప్లికేషన్ని మనము ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో అలాగే ఎగ్ పికప్ అయిన తర్వాత కూడా అట్ రిస్క్ ఉన్న పేషెంట్స్ని మనము క్లోజ్ మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్స్ పికప్ అయిన తర్వాత ఏవైతే పిండాలు ఫామ్ అవుతాయో అవి ఫ్రెష్ సైకిల్లో ట్రాన్స్ఫర్ కాకుండా ఫ్రోజన్ సైకిల్ అంటే ఆ సైకిల్లో కాకుండా ఆ ఎగ్స్ అనేవి, ఆ ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసి ఆ తర్వాత సైకిల్స్లో కనుక మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఈ డిలేడ్ ఓహెచ్ఎస్ఎస్ అంటే ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఓహెచ్ఎస్ఎస్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో ఈ ఫ్రెష్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ హెచ్సిజి హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఈ డిలేడ్ ఓహెచ్ఎస్ఎస్ అనే కాంప్లికేషన్లో పేషెంట్ ల్యాండ్ అవుతుంది. సో అలా ఈ ఓహెచ్ఎస్ఎస్ అనేది అర్లీగా డెవలప్ అవుతుంది, డిలేడ్గా డెవలప్ అవుతుంది. అర్లీగా ఎప్పుడు అంటే మనం ట్రిగర్ ఇచ్చిన 7 days లోపల డెవలప్ అవుతే దీన్ని మనం అర్లీ ఓహెచ్ఎస్ఎస్ అంటాం. అలా ఆఫ్టర్ 7 days ఎస్పెషలీ ఫ్రెష్ సైకిల్ ట్రాన్స్ఫర్కి వెళ్ళినట్టయితే దీన్ని మనం డిలేడ్ ఓహెచ్ఎస్ఎస్ అనడం జరుగుతుంది. సో ఇలా మనము అట్రిస్క్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడం వల్ల, రెండోది వాళ్ళకి కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ పెట్టడం వల్ల అండ్ వాళ్ళకి తగ్గట్టుగా డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల, యాంటగనిస్ట్ పెట్టడం వల్ల, అట్ ద సేమ్ టైం ట్రిగర్ ఇంజెక్షన్ చూసుకొని ఇవ్వడం వల్ల, సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఈ ఓహెచ్ఎస్ఎస్ అనే కాంప్లికేషన్ మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ కేస్
లిటిల్ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు అంటే పొత్త కడుపులో నొప్పి కానివ్వండి, వామిటింగ్స్ ఇట్లాంటివి డెవలప్ అయినప్పుడు అర్లీగా వాటిని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేయడం వల్ల 99% ఆఫ్ ద టైమ్స్ అనేది ఈ కాంప్లికేషన్ అరైజ్ అవ్వకుండా మనం చూసుకోగలుగుతాం. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ ఆర్ కాంప్లికేషన్ రాదర్ విత్ ఐవీఎఫ్ వచ్చేసి టార్షన్ ఆఫ్ ది ఓవరీ. సో మనము ఓవరీని స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి అండాశయాలు అనేవి బాగా వాల్యూమ్ వైజ్ పెరగడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఎగ్జర్షన్స్ లైక్ వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానివ్వండి, లేదా సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేదా లాంగ్ జర్నీస్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఓవరీ అనేది ట్విస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ట్విస్ట్ అయ్యి పేషెంట్ ఎమర్జెన్సీలో ల్యాండ్ అవ్వడం, మళ్ళీ సర్జరీ చేయడము, ఒకవేళ ఓవరీ సివియర్గా డ్యామేజ్ అయితే ఒక్కొక్కసారి ఓవరీ తొలగించడం. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ ఐవీఎఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో మనము ఎగ్ పికప్ ముందు అయ్యే కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ఐవీఎఫ్ అనేది చెప్పుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్ ఎగ్ పికప్ ఏవైతే కాంప్లికేషన్స్ ఉంటాయో ఐవీఎఫ్ రిలేటెడ్ అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.